శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారి జీవితానికి సంబంధించిన బాల్యం, యవ్వనం, వృద్ధాప్యానికి సంబంధించిన అంశాలతో పాటుగా వారి జీవితానికి సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాలతో అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే గ్రహ దోషాలు తొలగింపజేసుకోవడానికి వారు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధనుస్సు రాశి ముఖ్యంగా అగ్నితత్వపు రాశి. ఈ రాశికి అధిపతి గురువు. మూల నక్షత్రానికి చెందిన 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి 1వ పాదం వారందరూ కూడా ధనుస్సు రాశికి చెందిన వారే ఉంటారు. మూల నక్షత్రానికి కేతువు అధిపతిగా ఉంటాడు. పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతిగా ఉంటాడు. మూల నక్షత్రంలో ఏ, యో, బా, పి అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు ధనుస్సు రాశికి చెందిన వారే ఉంటారు. మూల నక్షత్రం అంకుశం ఆకారాన్ని పోలి ఉంటుంది. సాక్షాత్తు సరస్వతీదేవి మూల నక్షత్రంలో జన్మించి ఉన్నారని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్రంలో బు, ధ, బా, డ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు నామ నక్షత్రం ప్రకారం ధనుస్సు రాశికి చెందిన వారై ఉంటారు. ఈ పూర్వాషాఢ నక్షత్రం విరిగిన మంచం కోడు ఆకారాన్ని పోలి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం ధనుస్సు. ఈ రాశికి చెందిన వారే ఉంటారు. నామ నక్షత్రం ప్రకారం చూసుకుంటే బే అనే అక్షరం, దీనితో మొదలయ్యే పేర్లు ఉంటాయి వీరికి. ఈ నక్షత్రం కూడా విరిగిన మంచం కోడు ఆకారాన్ని పోలి ఉంటుంది. శరీర అవయవాల విషయానికి వస్తే ఈ రాశి వారికి వెన్నెముక చివరి భాగం ధనుస్సు రాశిని సూచిస్తుంది. అదేవిధంగా 2 తొడలు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి వారి వర్ణాన్ని చూసుకున్నట్లయితే కపిల వర్ణంతో ఉంటుంది. ధనుస్సు రాశి వారికి వృద్ధాప్య దశ కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. ఆడవారికైనా మగవారికైనా వారి రిటైర్మెంట్ తర్వాత లైఫ్ అనేది చాలా అంటే చాలా చక్కగా కుటుంబంతో కాలాన్ని గడుపుతారు, సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారి బాల్య వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే బాల్య వ్యవస్థలో ధనుస్సు రాశి వారు చక్కటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాటను జవదాటని విధంగా అలాగే వారి మాటలు వేదవాకుగా పరిగణించే విధంగా ఈ రాశి వారు ఉంటారు. ధనుస్సు రాశి వారు యవ్వన దశలో కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండడం కారణం చేత దీనికి ఇబ్బంది పడే అవసరం అనేది వీళ్ళకి రాదు. ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే ఏది కావాలంటే అది కొనుగోలు చేసుకునే స్థితిలో వీరు ఉంటారు. అదృష్ట దేవత యొక్క కరుణ కటాక్షాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ వారికి ఉన్న మానసిక ఆందోళన నుంచి తొందరగా బయటపడతారు. ఏది జరిగినా మన మంచికే అన్నట్టుగా భావిస్తారు. వీరిని నమ్మిన వారిని ఎప్పుడూ నిరాశపరచరు. ఎదుటి వారిని గౌరవిస్తారు. వారి తెలివితేటల ద్వారా ఎదుటి వారికి సహాయ సహకారాలు అందిస్తారు. కానీ ధన రూపేణా సహాయం చెయ్యరు. అంటే ఎదుటి వారికి అవసరం ఉందా లేదా అనే విషయాన్ని వారి మాటల ద్వారా మీరు ముందుగానే గ్రహిస్తారు. వీరి వ్యక్తిగత జీవితంలో లోపాలు ఉన్నవారు కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు దైవానుగ్రహంతో తొలగించుకోవచ్చు. సహజంగా ఈ రాశి వారు దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు. మంచి సహాయ గుణం ఉంటుంది. ఎదుటి వారికి సహాయం చేయడంలో వెనుకాడరు. పేరు ప్రతిష్టలు రావాలి అనుకుంటారు. కానీ పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడరు. వీరు చేసే వృత్తి వ్యాపారాలలో డబ్బు సంపాదించాలి అని అనుకోరు. కానీ మంచి గుర్తింపును పొందాలి అనుకుంటారు. ఆశించడం తక్కువ, చెయ్యడం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. అదే రకంగా ఈ రాశి వారికి క్షమాగుణం కూడా ఉంటుంది. వీరి మిత్రవర్గం అంతా మేధో సంపత్తికి చెందిన వారై ఉంటారు. సహజంగా ఈ రాశి వారు మంచి విద్యావంతులుగా ఉంటారు. వీరికి 4వ స్థానం బలంగా ఉంటే మంచి విద్యావంతులు అవుతారు. వీరికి వారసులను తీర్చిదిద్దడంలో విఫలమయ్యాము అనే భావన ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి జ్యేష్ఠ సంతానంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు చదువు పూర్తవ్వగానే ఉద్యోగంలోకి ప్రవేశిస్తారు. ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేని ఈ రాశి వారు వ్యాపారం కూడా చేయవచ్చు. యవ్వన దశలో కూడా ఈ రాశి వారికి తల్లిదండ్రుల మాటలు అనుసరిస్తారు. కోట్లలో ధనం సంపాదిస్తారు. వివాహానంతరం వీరికి ఎక్కువగా కలిసి వస్తుంది. బాల్యం యవ్వనంగా ఉన్నట్లుంటుంది. ముఖ్యంగా బాల్యం యవ్వనం రెండిట్లో చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే యవ్వన దశలో కూడా మంచి స్థాయిలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించినప్పుడు వీరికి సహకరించే వ్యక్తుల్లో ఏదైనా తేడా జరిగినా కొత్త వ్యక్తులు వచ్చి ఆ పనుల్లో పాల్గొన్నా ఆ పనిని ముందుకు సాగనివ్వరు, చెయ్యలేరు. ఆ పనిని ఆపేసి వేరే పనిలోకి వెళ్ళడానికి ఆలోచిస్తారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. వీరికి మంచి పాండిత్యం ఉంటుంది. చాలా విశేషంగా మాట్లాడతారు. బాల్యంలో కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేవి ఉంటాయి.
విద్యాపరంగా బాగా రాణిస్తారు. మంచి మేధో వర్గానికి సంబంధించిన వారు. ధనార్జన ఏ విధంగా చేయాలో వీరికి బాగా తెలుసు. వీరి శక్తికి మించి సహాయాన్ని చెయ్యాలి అనుకుంటారు. వీరికి జాలి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు వీరికి చేసే దానికంటే వీరు ఎదుటి వారికి చేసేది ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచన విధానం కూడా చాలా సున్నితంగా ఉంటుంది, అమాయకత్వంగా ఉంటుంది అని పొరపాటున కూడా అనుకోరు. ఎదుటి వారిని మోసం చేయడం కానీ మభ్యపెట్టడం కానీ ఉండవు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనుకుంటారు. మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడే రెండు రకాల ప్రవర్తనలు వీరికి చేత కావు. కానీ వీరు పడ్డ కష్టాన్ని ఎదుటివారు గుర్తించాలని ఎక్కువగా తాపత్రయపడతారు. ఏదైనా ఒక పనిని అందరూ కలిసే విధంగా కాకుండా కొంచెం విభిన్నంగా తమ నైపుణ్యాన్ని ఉపయోగించి ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. దాన్ని గుర్తించినట్లయితే వారి నైపుణ్యాలు మరింతగా పెరుగుతాయి. సంఘంలో ఒక కీర్తి, గుర్తింపు కావాలని ఎక్కువగా ఆశపడతారు. కొన్ని విషయాల్లో వీరికి సహనం తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మంచితనం కొంతమందికి అసూయన కలిగిస్తుంది. మంచిని వృద్ధి చేస్తూ ఉంటారు. ధనుస్సు రాశి వారి సిద్ధాంతాల కోసం పాటుపడతారు. ఏదైనా ఒక విషయానికి కట్టుబడి పనిచేస్తారు. అదే రకంగా వారి ప్రవర్తన ఉంటుంది. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే వ్యక్తిత్వం వీరికి ఉండదు. వీరి కార్యసాధన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. వీరికి సహాయం ఎక్కువగానే ఉంటుంది. వీరికి లౌక్యం తెలియదు. బయటికి చాలా కఠినంగా కనబడతారు. కానీ ఎదుటి వారు తప్పు చేసినా సరే క్షమించే గుణం వీరికి ఉంటుంది. వీరికి పెరికితనం, బయట లోపల మాత్రం భయం ఉంటుంది. కానీ బయటకు చాలా కఠినంగా గంభీరంగా ఉంటారు. చూడ్డానికి పొడవుగా కనిపిస్తారు. వీరి మనసు చాలా మంచిది. వీరు ఎలా అనుకుంటారు అంటే వీరు మంచిగా ఆలోచిస్తారు కాబట్టి అందరూ అలాగే ఆలోచిస్తారు అని అనుకుంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు. వీరు నీతిని తప్పినట్టే. ముఖ్యంగా వీరు నీతిని తప్పి వెళ్లే రకం కాదు. న్యాయబద్ధంగా నిజాయితీగా ఉండాలి అనుకుంటారు. కానీ ఎదుటి వారికి అహం ఉన్న వ్యక్తులుగా కనబడతారు. కానీ వీరికి బిడియం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎక్కువగా కీర్తి, గుర్తింపుల మీద దృష్టి ఉంటుంది. ధనుస్సు రాశి వారు మంచి స్థాయిని చేరుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్నైనా సరే విడిచిపెట్టరు. ధనుస్సు రాశి వారు ఏదైనా పనులు ప్రారంభించినట్లయితే మధ్యలో వదిలిపెట్టరు. బంధుమిత్రుల సహకారంతో ఆ పనిని పూర్తి చేస్తారు. మంచి విజయాన్ని సాధిస్తారు. చేసే పనులలో ఎటువంటి ధన నష్టం జరగకుండా వారి వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఆకర్షిస్తారు. వారికి నష్టం జరగకుండా పని పూర్తి చేసే ప్రత్యక్షమైన లక్షణం వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వారి ప్రయత్నాలు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా విజయమే లభిస్తుంది. అపజయాలు పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అనుకున్న వారికి ఏదైనా సమస్య వస్తే ధన రూపంలో సహాయం చెయ్యరు. కానీ వారి ప్రాబ్లం మాత్రం వీరి తెలివితేటలతో పరిష్కరిస్తారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వృధా ఖర్చులు చెయ్యరు. ప్రతి దానికి కూడా లాభం ఎంత, నష్టం ఎంత అని ముందుగానే ఆలోచించి ఖర్చు పెడతారు. వీరు బాల్యం నుంచే ఎక్కువగా తండ్రికి దగ్గర అవుతూ ఉంటారు. తండ్రిలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటారు. సమాజంలో గౌరవం పొందాలి, వారు చేసే ప్రతి పని అందరూ గుర్తించాలి అని అనుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు అందరూ మంచివారే అనే భావన నుంచి బయటకు రావాలి. లేదంటే మీరు ఎక్కువగా మానసికంగా బాధపడే అవకాశాలు ఉంటాయి. అపకారికి కూడా ఉపకారం చేస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. అదే రకంగా సహాయం చేయడంలో ఏమాత్రం వెనుకాడరు. కొన్ని విషయాలలో ఇబ్బంది పడుతూ ఉంటారు. తమ ఆత్మీయులు, తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేకపోయారు అనే బాధను కలిగి ఉంటారు. తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తుల మనసుని గాయపడుతుంది అనే విషయాన్ని గ్రహించలేరు. మీరు ఎదుటి వారికి మంచి చెప్పాలి అనే విధంగా చెబుతారు. కానీ దీనివల్ల ఎదుటి వారు మనసు కాస్త నొచ్చుకుంటుంది. నిజాన్ని 10 మందిలో ఉన్నా సరే నిర్భయంగా చెబుతారు. తమలో ఉన్న దుఃఖాన్ని బయట పెట్టనివ్వకుండా నలుగురితో సరదాగా నవ్వుతూ ఉంటారు. ఈ రాశి ఆడవారికి మంచి నడవడిక ఉంటుంది. సాంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తారు. కలుపుగోలుగా ఉంటారు. కానీ క్రమశిక్షణను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరు. ఈ రాశి వారు నమ్మిన వారిని ఎప్పుడు గౌరవిస్తారు. వీరికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కోపం రాదు, కానీ వచ్చిందంటే మాత్రం వారి ఉగ్ర రూపాన్ని చూసే విధంగా ఉంటుంది. బయట ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే జీవిత భాగస్వామిపై కోపాన్ని చూపించరు. ధనుస్సు రాశి వారు ఒక్కసారి ప్రేమించారంటే ఎంతటి కష్టం వచ్చినా సరే ప్రేమలో నిజాయితీగా ఉంటారు. జీవిత భాగస్వామిని చాలా బాగా అర్థం చేసుకుంటారు. వీరు మాటలు ఎప్పటికీ బోర్ కొట్టవు. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అలా ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో ఏదైనా ఒక స్పెషల్ క్వాలిటీ ఉన్నట్లయితే ధనుస్సు రాశి వారు వారి నుంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. శరీరంపై ఎక్కువగా శ్రద్ధ ఉంచరు. కానీ వీరికి తొందరగా ఉబకాయం అంటే ఒబాసిటీ వస్తుంది. సహజంగా వీరికి కడుపుకు సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నరాలకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొంటారు. వీరు యోగ ధాన్యము, వ్యాయామము అలాగే ఇలాంటివి చేయడం వల్ల అనారోగ్య సమస్యలను పూర్తిగా తొలగిపోతాయని చెప్పొచ్చు. వీరు తొందరగా ప్రేమలో పడిపోతారు. ఈ రాశిలో చాలా వరకు లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. దాన ధర్మాలు, ధర్మం, ధనం కోసం పాటుపడడం, మంచి పేరు, గుర్తింపు అనేవి వీరికి పుట్టుకతో వచ్చిన లక్షణాలుగా చెప్పవచ్చు. వీరికి క్రీడల యందు, కళల యందు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీరు మంచి భోజనం ప్రియులని చెప్పవచ్చు.
వీరికి 1, 2, 3, 9 సంఖ్యలు బాగా కలిసి వచ్చే రంగులు. ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం వీరికి కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు. ధనుసు రాశి వారి జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించాలంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే రుద్రాయ అనే ఈశ్వర మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. ప్రతి శుక్రవారం తెల్లటి వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని తెల్ల కలువ పువ్వులతో అర్చించడం వల్ల ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఉపవాస నియమాలను పాటించండి. అంతేకాకుండా రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం, అదేవిధంగా రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో మంచి స్థాయిని, గుర్తింపుని పొందుతారు. భిక్షాటన కోసం యాచకులు మీ దగ్గరకు వచ్చినట్లయితే వారికి ఏదైనా ఇచ్చి మనసును సంతోషపరచండి. యాచకులను ఎప్పుడూ నిరాశపరచొద్దు. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. సాధువులు, అర్చకులు, పూజారులు మరియు ఇతర పవిత్ర వ్యక్తులను ఎప్పుడూ గౌరవించండి. వారితో ఎప్పుడూ గొడవ పడకండి. వారితో కఠినంగా ప్రవర్తించకండి. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి. మరియు ప్రతి గురువారం మీరు నానబెట్టిన చెట్టుని పూజించండి. శనివారం నాడు ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్ల గుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాలు, నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుముని దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలలో ఆలయ పురోహితునికి దానం చేయండి. వీరి యొక్క తండ్రికి సంబంధించిన వస్తువులను ఉపయోగించడం మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను తెస్తుంది. అప్పుడప్పుడు నెయ్యి, పెరుగు మరియు కర్పూరం దేవాలయకు దానం చేయండి. ఈ విరాళాలను సోమ, శుక్రవారాలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది. వరుసగా 43 రోజులు ప్రతిరోజు రాగి నాణేలను నది, సముద్రం, కాలువ లేదా సరస్సులో వదలండి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. సో చూసారు కదండి, ధనుసు రాశి వారికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్య దశలో ఎలా ఉంటుంది, అలాగే జీవితంలో మరిన్ని యోగవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే గ్రహ దోషాలను తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో చూసి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.